వినేష్ పోగట్ ఒలింపిక్స్ అనర్హతపై రచ్చ మొదలైంది. వినేష్ అర్హతపై క్రీడా మంత్రి ప్రకటన చేయాలని పార్లమెంట్లో విపక్షాలు డిమాండ్ చేశాయి. దాంతో మధ్యాహ్నం 3ంటికి లోక్సభలో క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. అయితే వినేష్ అనర్హత వెనుక కుట్ర ఉందన్నారు బాక్సర్ విజేందర్ సింగ్. ఆమెకు సరిపడా సమయం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఒలింపిక్స్ లో వినేష్ పోగట్ పై అనర్హత వేటు పడింది. ఓవర్ వెయిట్ కారణంగా అనర్హత ప్రకటించారు. 50 కిలోల విభాగంలో ఫైనల్ కు చేరింది వినేష్ పోగట్. పథకం గ్యారంటీ అని అంతా అనుకున్నారు. ఇంతలోనే ఆమెపై అనర్హత వేటు పడింది. వినేష్ పోగట్ 53 కేజీల విభాగంలో పోటీ పడేది. అయితే ఒలింపిక్స్ లో 50 కిలోల విభాగంలో పోటీ పడాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 3 కిలోల బరువు కూడా తగ్గింది. నిన్న జరిగిన సెమీస్ లో క్యూబన్ రెజ్లర్ గుజ్మన్ పై 5-0తో విజయం సాధించింది. ఇవాళ ఫైనల్ జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే 100 గ్రాముల బరువు పెరగడంతో అనర్హత ప్రకటించింది ఒలింపిక్స్ అసోసియేషన్. వినేష్ పోగట్ ఒలింపిక్స్ అనర్హతపై రచ్చ మొదలైంది. వినేష్ అర్హతపై క్రీడా మంత్రి ప్రకటన చేయాలని పార్లమెంట్ లో విపక్షాలు డిమాండ్ చేశాయి. దాంతో మధ్యాహ్నం 3ంటికి లోక్సభలో క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. వినేష్ పోగట్ ఒలింపిక్స్ అనర్హతపై రచ్చ మొదలైంది. వినేష్ అర్హతపై క్రీడా మంత్రి ప్రకటన చేయాలంటూ పార్లమెంట్ లో విపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. దాంతో మధ్యాహ్నం 3ంటికి లోక్సభలో క్రీడా మంత్రి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి వెయిట్ అసలు ఎన్నిసార్లు చెక్ చేశారు? 100 గ్రాములు ఎక్కువ అంటున్నారు కదా. సో అంటే ఫస్ట్ చెక్ చేసిన అనంతరం వచ్చిన రిజల్ట్ ఇది, లేదంటే ఏంటి అసలు ఏం జరగనుంది? ఎస్, ప్రతి ఒక్కరు కూడా భారతీయులు ఆశగా ఎదురు చూసినటువంటి పథకం చేజారిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరి గుండెలు ఇప్పుడు పగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వినేష్ పోగట్ ఇప్పటికే అంటే తను ఫైనల్ కు చేరుకున్నారు. ఖచ్చితంగా ఫైనల్స్ ఆడితే తను స్వర్ణం కానీ లేదంటే రజతం కానీ రెండిట్లో ఏదో ఒకటి గెలుస్తున్నటువంటి ఒక చర్చ మాత్రం కొనసాగింది. కానీ ఇంతలోనే ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటు పడింది వినేష్ పోగట్ అని చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. వాస్తవానికి అంటే తను గతంలో ఎప్పుడు కూడా ఇతర వెయిట్స్ లో తను ఏదైతే తలపడినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే 53 కిలోలు ఉన్నటువంటి వినేష్ పోగట్ ఈసారి 50 కిలోల టోర్నమెంట్ లో ఏదైతే తలపడింది. సో అక్కడే కొంత ఇబ్బంది తలెత్తింది. ఖచ్చితంగా వినేష్ పోగట్ కు సమయం ఇవ్వాల్సింది, కానీ ఆ సమయం దొరకకపోవడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి ఇప్పటికే ఇతర రెజ్లర్స్ ఎవరైతే ఉన్నారో భారత్ లో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు మనం గతంలో చూసాము. అంటే ఒకవైపు ప్యారిస్ లో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, భారతదేశంలో జరిగినటువంటి రెజ్లర్స్ ఆందోళన, అది కూడా దేశ రాజధానిలో జరిగినటువంటి రెజ్లర్స్ ఆందోళనలో కూడా వినేష్ పోగట్ పాల్గొన్నారు. తను సైతం ఎన్నోసార్లు పోలీసులతో ఎదురొడ్డి అక్కడ అరెస్టులు కావచ్చు, లేదంటే వాళ్ళతో ప్రతిఘటించినటువంటి సందర్భం కూడా కనిపించింది. దాంతో ఎప్పుడైతే నిన్న ఫైనల్స్ కు చేరినటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఆమెకు మద్దతుగా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కొంత వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ప్రధానంగా చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వినేష్ పోగట్ కు అభినందనలు చెప్తున్నాయి. గతంలో ఎప్పుడైతే వినేష్ పోగట్ జంతర్ మంతర్ వద్ద కావచ్చు, ఇతర ప్రదేశాల్లో చేసినటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి వీడియోస్ ను మొత్తం కూడా వైరల్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళందరూ కూడా ఎక్స్ లో ట్వీట్ చేశారు. అయితే ఈ సందర్భంగా జరిగినటువంటి ఈ రోజు తలెత్తినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో, ఏకంగా ఒలింపిక్స్ ఫైనల్లో ఇక వినేష్ పోగట్ తను తలపడాల్సినటువంటి పరిస్థితి లేదు, తను అక్కడి నుంచి అనర్హతకు గురయ్యారని చెప్పి తెలవగానే ఇంతకీ ఏం జరిగిందంటూ కూడా అటు పార్లమెంట్, అంటే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ఈ విషయం పైన ఖచ్చితంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి దీనిపైన తను వివరణ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. సో ఫైనల్ గా 3 గంటలకు మన్సుఖ్ మాండవియా కేంద్ర క్రీడా శాఖ మంత్రి దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేయబోతున్నారు. సో ఇప్పటి వరకు ఏం జరిగింది, అసలు ఎప్పుడు ఒలింపిక్స్ కు పంపించాలనుకున్నారు వినేష్ పోగట్ ను, ఆ తర్వాత ఎంత వెయిట్ ఉండాల్సింది, ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు, అంటే తను సెమీఫైనల్స్ ఆడినప్పుడు ఉన్నటువంటి వెయిట్ ఏంటి, ఆ తర్వాత ఒక్కసారిగా కొంతలోనే తేడా వచ్చింది. కానీ స్పోర్ట్స్ అంటే ఒలింపిక్స్ లో ఎవరైనా సరే ఏదైతే వాళ్ళు తలపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆట ఉంటే కనుక ఖచ్చితంగా ఆ వెయిట్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇంతకీ ఏం జరిగింది, 100 గ్రాములు పెరిగింది అంటున్నారు. 100 గ్రాములు అంటే మామూలుగా ఏ చిన్నపాటి ఆహారం తీసుకున్నా 100 గ్రాములు అనేది ఉంటుంది. అంటే ఒక ఏ విధంగానైతే పావు లీటరు నీళ్లు తాగినా లేదంటే పాలు తాగినా ఇతర జ్యూస్ తాగినా కానీ 100 గ్రాములు అనేది ఈజీగా పెరుగుతారు. మరి ఏం జరిగింది, దీనికి సంబంధించి
కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో 3 గంటలకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన చేయబోతున్నారు. సో ఏదేమైనా ఫైనల్ దాకా వెళ్ళి ఫైనల్ ఆడకుండానే ఇప్పుడు ఏ విధంగానైతే వినేష్ ఫోగట్ తను వెనక్కి రావడం అనేది ప్రతి ఒక్కరిని ఆవేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ అంశం పైన తను ట్వీట్ చేశారు. నువ్వు ఖచ్చితంగా ఒక భారత పతాకానివి, భారత్కు ఒక గౌరవమైనటువంటి క్రీడాకారునివి. సో ఇప్పుడు జరిగిన దాన్ని ఖచ్చితంగా మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్తావు, మళ్ళీ ఆడతావు అంటూ కూడా భారత ప్రధాని ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా వినేష్ ఫోగట్కు అనుకూలంగా ట్వీట్లు చేస్తున్నారు ఎక్స్లో. అయితే ఓవరాల్గా కూడా తను అనర్హతకు గురైనటువంటి అంశం మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరిని బాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకేం జరిగింది ప్యారిస్ ఒలింపిక్స్లో సెమీఫైనల్ ఆడిన తర్వాత ఫైనల్కు వెళ్ళేటటువంటి క్రమంలో ఆ కొద్దిపాటి వెయిట్ అనేది ఎలా పెరిగారు, దాన్ని ఎలా లెక్క చూశారు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన 3 గంటలకు కేంద్ర మంత్రి అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు. సౌజన్య, అంటే రాజు ఎవ్రీడే రొటీన్ లో వాళ్ళు డెఫినెట్ గా సైక్లింగ్ కానివ్వండి, మొత్తం అన్ని ఎక్సర్సైజెస్ అంతా కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గా ఫైనల్ మ్యాచ్ ఉంది అన్నప్పుడు ఇంకాస్త ఎక్కువ వర్కౌట్సే వాళ్ళు చేసి ఉండాలి కదా ఫోగట్. సో అంటే ఏదైనా కుట్ర జరగడానికి ఆస్కారం ఉంటుందంటారా అసలు? అంటే మోదీ కూడా ఆరా తీశారు కాబట్టి ఇన్ఫర్మేషన్ వచ్చిందా అసలు? ఎస్, ఖచ్చితంగా ఇక్కడ ఆరోపణలు అయితే అలాగే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్ననే ఏ విధంగానైతే ఫైనల్కు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకున్నారు. ఇంతలోనే కొద్దిపాటి గ్రాములతోనే ఎలా తను అనర్హతకు గురయ్యారు. అంటే సెమీఫైనల్ ఆడారు, సో ఒలింపిక్స్కు వెళ్ళారు, సో దానికి తగ్గటువంటి కసరత్తు కూడా చేస్తున్నారు. కావాల్సినటువంటి కసరత్తు ఏ విధంగానైతే రెగ్యులర్గా ఉండేటటువంటి కసరత్తు చేస్తున్నారు. సో ఎందుకు ఇలా జరిగింది, చివరి నిమిషంలో అనర్హతకు గురవడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే దీని వెనక ఏదైనా కుట్ర ఉందా, భారత్ గెలవకుండా కానీ లేదంటే ప్రత్యేకంగా వినేష్ ఫోగట్ గెలవకుండా ఏమైనా కుట్ర జరిగిందా అనే దాని మీద కూడా ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతిపక్షాలు సైతం పార్లమెంట్లో అదే విషయం పైన ఆందోళన వ్యక్తం చేశారు. సో దానికి అనుగుణంగానే అక్కడ ఏం జరిగిందనే విషయాలను మన ప్రతినిధులు ఎవరైతే ప్యారిస్లో ఉంటారో, ప్రత్యేకంగా రెజ్లింగ్కి సంబంధించినటువంటి సమాఖ్య కావచ్చు, దాంతోపాటు రెజ్లింగ్ కోచ్ కావచ్చు, వీళ్ళందరితో మాట్లాడిన తర్వాతనే ఇప్పుడు మన్సుఖ్ మాండవీయ ప్రత్యేకంగా అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు. కానీ ఇప్పటికిప్పుడే కుట్ర జరిగిందని కానీ ఆ వెయిట్కి సంబంధించినటువంటి అంశంలో ఏం జరిగిందనే దాని మీద మాత్రం అధికారికంగా ఎవరు ఎటువంటి ప్రకటన చేయలేదు. కొద్దిపాటి వెయిట్ అంటే 100 గ్రామ్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్లే వినేష్ ఫోగట్ అనర్హతకు గురయ్యారనేటువంటి విషయం మాత్రమే తెలిసింది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన మరి మన్సుఖ్ మాండవీయ కేంద్ర మంత్రి ఏం చెప్తారనేది ఇప్పుడు సస్పెన్స్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రెసెంట్ ప్యారిస్ లోని హాస్పిటల్ కి భారత అధికారులు చేరుకున్నట్టు వినేష్ ఫోగట్ ని కూడా హాస్పిటల్ కి తరలించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. రాజు, అందులో నిజమంతా? ఎస్, ఇప్పటి వరకు ప్యారిస్ లోనైతే అక్కడ తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, లేదంటే వెయిట్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, మెడికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆసుపత్రికి తరలించారని తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి పూర్తిగా కూడా అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎప్పుడైతే అనర్హతకు గురయ్యారో ఆ తర్వాత ఏం జరిగింది అనే దాని మీద పూర్తిగా అధికారిక సమాచారం మాత్రం ఎవరు వెల్లడించడం లేదు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి అధికారిక సమాచారం కావాలనేటువంటి డిమాండ్ పార్లమెంట్లో ప్రతిపక్ష నేతలందరూ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే 3 గంటలకు అటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్టేట్మెంట్ ఇస్తారని చెప్పారు. ఇంకా మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు మరికొంతమంది అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ఖచ్చితంగా ఒలింపిక్స్ ను ఏ విధంగానైతే అందులో పాల్గొనడం అనేది మనం వెనక్కి రావాలి, దాన్ని బహిష్కరించాలంటూ కూడా వాళ్ళు ఒకవైపు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సౌజన్య, అండ్ రాజు, అసలు ఇటువంటి సందర్భం ఎప్పుడైనా జరిగిందంటారా? అంటే ఫైనల్స్ వరకు వచ్చిన తర్వాత ఇలా అనర్హత వెయిట్ పడటం అనేది ఎప్పుడైనా చూసామా? ఎస్, కొన్ని సందర్భాల్లో ఇటువంటి పరిస్థితులు జరుగుతూనే ఉంటాయి. వెయిట్ విషయంలో కావచ్చు, లేదంటే ఇతర డోపింగ్ టెస్టులు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా కామన్ గా క్రీడాకారులకు రెగ్యులర్ గా టెస్టింగ్లు ఉంటూనే ఉంటాయి. అయితే దానికి సంబంధించి అంటే 100 గ్రామ్స్ వద్ద ఎందుకు ఇలా డిస్క్వాలిఫై కావాల్సి వచ్చింది, ఏం జరిగింది అనే దాని మీద మాత్రం కొంత ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ప్రత్యేకంగా ఇప్పుడు అంటే ఫైనల్కు చేరుకున్నటువంటి వినేష్ ఫోగట్ 100 గ్రాములు పెరిగిందంటూ, వాస్తవానికి 100 గ్రాముల వెయిట్ అంటే ఏంటి, నిజంగా 100 గ్రాముల వెయిట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ వెయిట్, అది కూడా
సరిగ్గా గ్లాసెడు పాలు తాగినా గ్లాసెడు నీళ్లు తాగినా 100 గ్రాముల వెయిట్ అనేది శరీరంలోకి వెళ్తుంది. సో ఆ పరిస్థితుల్లో కూడా క్రీడాకారులు ప్రత్యేకంగా ఒలింపిక్స్ లో కావచ్చు, లేదంటే ఇతర తలపడే ముందు వాళ్ళు కావాల్సినటువంటి వెయిట్స్ కావచ్చు, వాళ్ళ ట్రైనర్స్ కావచ్చు, వాళ్ళ కోచ్ కావచ్చు, ఇవన్నీ కూడా కేర్ తీసుకుంటారు. అయినప్పటికీ కూడా ఏం జరిగింది, నిజంగా 100 గ్రాముల వెయిట్ వల్ల ఇది జరిగిందా, లేదంటే ఇతర ఏమైనా కుట్ర జరిగిందా, లేదంటే ఇంకేమైనా జరిగిందా, ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా ఖచ్చితమైనటువంటి సమాచారం కోసమే ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మరికొద్ది సేపట్లో లోక్సభలో తను స్టేట్మెంట్ రూపంలో ఇవ్వబోతున్నారు. సౌజన్య. ఎస్ రాజు, ఒకసారి లైన్ లో ఉండండి. వినేష్ పోగట్ అస్వస్థతకి గురైనట్లుగా కూడా సమాచారం అందుతోంది. రాత్రంతా బరువు తగ్గడానికి వర్కౌట్ చేయడంతో డీహైడ్రేషన్ కి గురయ్యారు ఆమె. దాంతో వెంటనే ప్యారిస్ లోని హాస్పిటల్ కి కూడా తరలించారు. అయితే రాత్రంతా స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్ చేశారు వినేష్ పోగట్ బరువు తగ్గడానికి. రాత్రికి రాత్రే కేజీకి పైగా కూడా బరువు తగ్గినట్లుగా కూడా సమాచారం అందుతోంది.